నమస్తే అమ్మా. నమస్తే. అమ్మ, ఇప్పుడు చాలా వరకు మనం కుంకుమ పూజ అనేది నవరాత్రుల సమయంలో ఎక్కువగా చేస్తూ ఉంటారు. అసలు ఈ కుంకుమ పూజ ఎవరెవరు చేస్తే మంచిది? నియమాలంటే ఏంటమ్మా? కుంకుమ పూజ అంటే ఇప్పుడు మామూలుగా ఆహ్, పసుపు, కుంకాన్ని చెప్పేటప్పుడు అయ్యవారికి పసుపు, అమ్మవారికి కుంకుమ అంటారమ్మా. హ్మ్. మనం పూజ చేసేటప్పుడు శివపార్వతులు పూజ చేసేటప్పుడు కూడా ఒకవేళ మనం అభిషేకం చేసి రుద్రాభిషేకం అది చేసినప్పుడు, లింగార్చన అవి చేసినప్పుడు కూడా శివలింగం షేప్‌లో బొమ్మ వేసి సగాన్ని పసుపుతో, సగాన్ని కుంకంతో ఫిల్ చేస్తారు. హుహు. అయ్యవారు, అమ్మవారు సగం సగం పసుపు అన్నట్టు. అనేది అయ్యవారు, ఆ! కుంకుమ అనేది కుంకుమ అమ్మవారు. అనేది అమ్మవారు. కుంకుమ అమ్మవారికి ఎప్పుడు పూజ చేసుకున్నా కూడా మనం కుంకుమతో అర్చన చేసుకుంటాం. హ్మ్. అయితే ఇప్పుడు ఆ కుంకుమార్చన ఎవరు చేయాలి? ఎప్పుడు చేయాలి? అనేదైతే రోజు మనం పూజలో చేసుకునేటప్పుడు కుంకుమార్చన అమ్మవారికి కుంకంతో చేసుకోవచ్చు. హ్మ్. విశిష్టంగా మనం పెద్ద పెద్ద పూజలవి ఉన్నప్పుడు కూడా సామూహికంగా చేసిన ఇంట్లో మనము వరలక్ష్మి వ్రతము, లక్ష్మీ పూజ చేసుకుంటాం. తర్వాత దసరాల్లో నవరాత్రులు మొత్తం అమ్మవారికి దేవి అవును. ఉపాసన చేస్తాం. ప్రతిరోజు కుంకుమార్చన చేసుకుంటాం. దాన్ని విడిగా ఒక దగ్గర పెట్టుకుని అంటే ఒక వెండి గిన్నెలోనో హ్మ్. లేకపోతే ఒక తమలపాకు అంటే కొంచెం ఎండిపోయిద్ది. ఎండిపోతుంది. పొయ్యి ఒకటి 2 రోజులు అయ్యాక అది ఎండిపోయి గరగరలాడుతూ అందులో అంత ఇదవుతుంది కాబట్టి చక్కగా అక్కడ దేవుడి దగ్గరే ఒక వెండి గిన్నె హ్మ్. కదలకుండా ఒక దగ్గర పెట్టుకుని అమ్మవారికి ప్రతిరోజు అందులో ఒక రూపు కానీ లేకపోతే ఏమన్నా పెట్టి కానీ లేకపోతే ఆ మంటపంలోనే ఒక దగ్గర పెట్టి హ్మ్. ప్రతిరోజు మన లలిత, ఖడ్గమాల, తర్వాత లక్ష్మీ అష్టోత్తరము ఏం చదువుకున్నా కూడా సహస్రనామాలు ఏం చదువుకున్నా కూడా ఆ కుంకన్ని చేత్తో పట్టుకుని చక్కగా కుంకంతో వేసుకుంటూ పూజ చేసుకోవడం అనేది ఒక హ్మ్. ఆనవాయితీ. అమ్మ, ఇప్పుడు చాలా వరకు చెప్పాలంటే కొంతమంది చిన్న వయసులోనే భర్త చనిపోయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు కూడా చేసుకోవచ్చమ్మా ఈ కుంకుమ పూజ అనేది? తప్పకుండా చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు భర్త చనిపోవడం అంటే కొన్ని మూఢనమ్మకాల వల్ల చాలా కాలం కొంతమందిని బాగా రిడిక్యూల్ చేయడము, వాళ్ళని హెరాస్ చేయడము, లేపోతే వాళ్ళు ఇన్సల్ట్ ఫీల్ అయ్యేటట్టుగా మాట్లాడడం అలాంటివి కొన్ని పద్ధతులు జరిగేవి. అది కూడా చాలా కొద్ది రోజుల తర్వాత మళ్ళీ అవన్నీ కూడా రాజా రామ్మోహన్ రాయ్ లాంటి వాళ్ళందరూ ముందుకొచ్చి సంఘ సంస్కర్తలు వీళ్ళు కూడా తెలుసుకునేటట్టు చేయడం, ప్రవచనకర్తలు, పండితులు కూడా వీటిలో ఉన్న అసలు శాస్త్రంలో ఏముంది? హ్మ్. ఏమని చెప్పారసలు? పూజ చేయడానికి గాని, వీళ్ళకి ఉన్నాయి ఇవి గాని అని. ఇప్పుడు ఒక ట్రైన్ ప్రయాణం అమ్మా మనం హైదరాబాద్ నుంచి బెంగుళూరు ఎళ్తున్నాం సపోజ్. హ్మ్. అందరం హైదరాబాద్‌లో ఎక్కుతాం. అందరూ హైదరాబాద్‌లో నుంచి బెంగుళూరు వరకు వెళ్తారా? మధ్యలో దిగిపోతారు. ఎక్కడ మధ్య మధ్యలో ఉన్న 10, 15 స్టేషన్‌లలో ఒక్కొక్కళ్ళు వాళ్ళ వాళ్ళ గమ్యం వచ్చినప్పుడు దిగిపోతారు. హ్మ్. జీవిత ప్రయాణం కూడా భార్యాభర్తలు ఒక పెళ్లి అంటే అంతకుముందు 20 ఏళ్ళో, 25 ఏళ్ళో వీళ్ళు బతికే ఉన్నారు కదా! అవును. వీళ్ళ జీవితం వీళ్ళు గడిపారు కదా! హ్మ్. వీళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళు బాలగా గాని, కన్యగా గాని వాళ్ళు అలంకరించుకోలేదా? అవును. వాళ్ళు కుంకుమ పెట్టుకోలేదా? గాజులు వేసుకోలేదా? అన్నీ చేశారు. పూలు పెట్టుకోలేదా? హ్మ్. అన్నీ చేసుకున్నారు. ఇప్పుడు ఇలా ఈ ప్రయాణం భర్తతో కలిసి ఒక గృహస్థు ఆశ్రమంలోకి వచ్చినప్పుడు, అక్కడి నుంచి భర్తకి సంబంధించినవి ఏంటి మనకొచ్చేవి రెండే. హ్మ్. తాళి, మెట్టెలు. అంతే. ఆ రెండేగా అవును. పెళ్లితో వచ్చినవి. కాబట్టి కాపోతే సువాసినికి ఒక 5 రకాల వస్తువులు ముఖ్యంగా ప్రతి సువాసినికి ఉండాలి, ధరించాలి అని చెప్పారు. హ్మ్. అందులో ఈ కుంకుమ అనేది మనకి నుదుటిన పెట్టుకోవడము, బొట్టు పెట్టుకున్నప్పుడు కూడా కుంకుమ పెట్టుకోవడం కంపల్సరీ. హ్మ్. పూలు పెట్టుకోవడం కంపల్సరీ. మట్టెలు, ఓకే. మంగళసూత్రంతో కాకుండా గాజులు వేసుకోవడం కంపల్సరీ. హ్మ్. ఇట్లా ఉన్న 5 మంగళప్రదమైన వస్తువుల్ని చెప్పారు. అందులో ఈ 2 గూడా ఉన్నాయి. ఓకే అండి. ఆ! ఏది తాళినును, మంగళసూత్రమును, మట్టెలు. హ్మ్. సో, దానికి కూడా సైంటిఫిక్‌గా ఆలోచిస్తే మట్టెలకు కూడా ఆ నర్వస్ ఎనర్జీ నుంచి మనకి బాడీలో ఉండే పాజిటివ్ ఇది కొన్ని రకాలైన కోరికలు హ్మ్. ప్రేరేపించేటట్టుగా ఆ నరం నుంచి ఉండేవి ఉంటాయి. హ్మ్. అవి విచ్ ఆర్ ఎసెన్షియల్ అండ్ నెసెసరీ ఫర్ రన్నింగ్ ద ఫ్యామిలీ. హ్మ్. భార్యాభర్తలకు ఒకళ్ళ మీద ఒకళ్ళకి అనురాగము, వాళ్ళకొకళ్ళ మీద ఒకళ్ళకి అనురక్తి ఉండడానికి కావలసిన ఇన్వొకేషన్ ఆ నరం ద్వారా జరుగుతుంది. ఓకే. మట్టె పెట్టుకున్న దీని నుంచి. హ్మ్. అలాగే మంగళసూత్రం గుర్తుగా సొసైటీలో దీనికి తన 5వ తనము మన దగ్గర పెడుతూ భర్త కట్టిన తాళి. ఆ తాళి కూడా అంతవరకే. భర్త వెళ్ళిపోయాడు, ఆ తాళి తీసేస్తారు. హ్మ్. 10వ రోజు. ఇంకెందుకంటే ఆ గృహస్థ ధర్మంలో ఇద్దరూ కలిసి ప్రయాణం చేస్తున్నది అప్పటితో ఎండ్ అయిపోయింది. ఆయన్ని రిలీవ్ చేసేస్తున్నాం మనం. ఈ హ్మ్. శరీరాన్ని కూడా పంచభూతాలకి సమర్పించేసి ఆయన్ని ఇంకా పై లోకాలకి పంపించేశారు పిల్లలు. హ్మ్. ఈ కార్యక్రమాల ద్వారా. నా ఆవిడ ఇంకా ఉన్నారు. సో, మంగళసూత్రం అనేది తీస్తారు కానీ గొలుసు వేసుకుంటారు. హ్మ్. అవును. మంగళసూత్రాలు తీస్తారు, మట్టెలు తీస్తారు అంతే. తర్వాత ఈ బొట్టు పెట్టుకోవడము, కుంకుమ పూజ చేసుకోవడము, రోజు చేసుకునే పూజలు ప్రతిరోజు భోజనం ఎలా చేస్తున్నామో,
అలాగే ప్రతిరోజు నిత్య కర్మలు నిత్య కృత్యమైన పూజలు చేసుకోవడం అనేది చాలా తప్పదు మామూలు, దానికి. చెయ్యాలి కూడా. ఎందుకంటే ఉమ్. ఇంటికి పెద్ద వ్యక్తిగా నెక్స్ట్ ఫ్యామిలీలో ఇవ్వాలంటారు. ఇప్పుడు ఆవిడే కదా. Hmm. ఆయన వెళ్ళిపోయాక ఇంటికి పెద్ద పిల్లలకి గాని మనవాళ్ళు మనవరాళ్ళకి గాని అదంతా కూడా ఇంటికి వాళ్ళే. పెద్దగా ఆవిడే. ఉమ్. సో ఇంటి వాళ్ళ మేలు కోరి వాళ్ళ కోసం చేసుకునే పూజలు కానీ పునస్కారాలు కానీ తన శాంతి కోసం తన ఏదైతే ఉన్న ఆధ్యాత్మికమైన పురోగమం చెందడం కోసం కానీ చేసే పూజలు అన్నీ చేయొచ్చు. ఉమ్. కాకపోతే కొన్ని మనకి వ్రతాలు నోములు ఉంటాయి. అవును. ఎలాంటివంటే ఇప్పుడు లక్షవర్తి వ్రతం అని, ఉమ్. లక్ష పసుపు కొమ్ముల వ్రతం అని, సత్యనారాయణ వ్రతం అని ఇలాంటివి ఉంటాయి. ఎక్కడ భార్య భర్తలు భార్యాభర్తలు ఇద్దరు ఇద్దరు కూర్చోవాలి, కలిసి చేసి. ఇద్దరు చేసుకోవాలి. ఉమ్. వాటికి మటుకు భర్త లేడు కాబట్టి వాళ్ళు కూర్చోడానికి కుదరదు, ఇలాంటివి చేయడానికి వీలవదంటారు. ఉమ్. అప్పుడు కూడా ఏం చేస్తారు, నాకు తెలుసు చాలా మంది పూర్వ సువాసినులు అంటారు వీళ్ళని. ఉమ్. అంటే అది వరకు సువాసినిగా ఉన్నారు. లలితా సహస్రనామాల్లో కూడా మనం పారాయణలు చేసేటప్పుడు కూడా వీళ్ళు కూడా చేయొచ్చు. ఉమ్. మనకి ఉత్తర పీఠికలో వీటిల్లో కూడా వస్తుంది, అందరూ చదవచ్చు. ఉమ్. లలితా పారాయణ కూడా వీళ్ళు చదవకూడదు అని అలాంటివి నియమాలంటూ లేవు. ఏమీ లేదు. రోజు చేసుకునే పూజ స్తోత్రాలు అన్ని వాళ్ళు కూడా చేసుకోవచ్చు. సువాసిన్యర్చన ప్రీత అన్నారు. వాళ్ళు గనక సువాసినికి పూజ చేసినట్టు అమ్మవారికి పూజ చేస్తే మనకి ఈ జన్మలో ఏదైతే మనకి తొందరగా ఆ భాగ్యం వెళ్ళిపోయిందో వచ్చే జన్మలో దాన్ని అమ్మవారు అనుగ్రహిస్తుంది ఉమ్. అని నమ్మకంతో చేస్తారు. ఓకే అండి. సో అలా కూడా వాళ్ళకు ఎలిజిబులే పారాయణలకి పూజలు అవన్నీ చేసుకోవడానికి. ఇంట్లో వాళ్ళ మేలు కోరి ఏం చేసినా కూడా చేయొచ్చు. ఓన్లీ నోములు వ్రతాలు భర్తతో పాటు చేసే నోములు వ్రతాలు అలాంటివి మటుకు అలాంటి భర్త వాటికి లేరు కాబట్టి. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే కర్తృత్వం వాళ్ళ పిల్లవాడు అబ్బాయి కోడలు ఉమ్. ఉంటారు కదా, నా. వాళ్ళ చేత వీళ్ళు చేయించుకోవచ్చు. వాళ్ళిద్దరు భార్య భర్త కూర్చుని చేస్తారు కాబట్టి ఉమ్. ఈవిడ కోసం వాళ్ళు చేస్తారు. ఇలాంటివి లక్షవత్తుల నోము కొడుకు మాటికి. కోడలు చేస్తారు వీళ్ళ తరఫున. వీళ్ళు అక్కడే ఉండి పక్కనే ఉండి వాళ్ళ నిర్వహణలో వీళ్ళు చేస్తూ ఉంటారు అనమాట. అలా చేయించుకుంటారు. సో ఎవరైనా చేయించుకోవచ్చు. ఎవరైనా చేయొచ్చు. కొన్నిటికి నియమాలు ఉంటాయి. అంటే ఇలాంటివి నోములు నోములకు వ్రతాలకు ఒక్కదానికి సంబంధించి. తప్ప. అది కూడా ఎందుకంటే ఇద్దరు ఉండాలి, వీళ్ళ చేతిలో నీళ్లు పోయాలి, వాళ్ళకి ఇవి కొన్ని చేయాలి వాళ్ళు కొన్ని చేయాలి అంటారు కాబట్టి నోములు వ్రతాలు వరకు మటుకే నిషిద్ధం అంతే. చాలా చక్కగా తెలియజేశారమ్మా. ధన్యవాదాలు.